ఎవిడెన్సెస్ని కూడా మీ ద్వారా అందజేయడం జరిగింది గౌరవ మంత్రి వారికి. అయితే ఇక్కడ 2 పాయింట్స్ అధ్యక్ష, నేను 2-3 విషయాలని కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. ఒకటి, రిజిగ్నేషన్స్ వైస్ ఛాన్సలర్స్ చేసినప్పుడు అపాయింట్ చేసింది ఛాన్సలర్ గవర్నర్ గారు అని చెప్పారు. మరి ఈ రిజిగ్నేషన్స్లో సరే కొంతమంది తీసుకుందాం, అందరూ కూడా అంత ధైర్యం చేయలేకపోవచ్చు. కొంతమంది స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి మెన్షన్ చేసి వారందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇది పర్టికులర్గా ఒక 5 మంది అనుకుందాం, మిగతా వాళ్ళు భయపడే లేకపోతే సంథింగ్ చేయలేదు అనుకుందాం. సరే ఇప్పుడు ఓకే మేడం పర్లేదు, నేను ఉంటానంటే చేసినప్పుడు ఛాన్సలర్ గారు అపాయింట్ చేసినప్పుడు వీళ్ళెవరు అసలు స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, అలానే గవర్నమెంట్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి? నెంబర్ 1. నెంబర్ 2, మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు రిజిగ్నేషన్లో రాసేదానికి మేమేం చేయగలమని గవర్నమెంట్ ఈ రోజు కనుక అనే పని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు చేశారు కదా కొత్త వైస్ ఛాన్సలర్స్ని అపాయింట్ చేయడానికి. మరి ఆ కంటెంట్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి మూకుమ్మడిగా జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ 4 రోజుల మధ్యలోనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ అవుట్ ఆఫ్ 19 వైస్ ఛాన్సలర్స్ 17 మూకుమ్మడిగా రాజీనామా చేసినప్పుడు ఈ కంటెంట్ వాడుతా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయినాం అన్నది ఫస్ట్ పాయింట్ అధ్యక్ష. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి గౌరవ మంత్రివర్యులు నాకు చెప్పినారు, లాస్ట్ టైం కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ కోట్ చేస్తున్నారు. ఆ టైంలో 2019లో కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్స్. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఒక మాట మెన్షన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దాని గురించి మీకు సబ్మిషన్ చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు యాక్చువల్గా వైస్ ఛాన్సలర్స్ని నామినేట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అన్నది ఫామ్ అవుతుంది అధ్యక్ష. అందులో ప్రధానంగా 3తో కమిటీ ఫామ్ అవుతుంది. ఒకటి యూజీసీ నామినీ ఉంటారు, ఇంకోటి ఈసీ నామినీ ఉంటారు, ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక నామినీ వేయాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి నామినీ వేసేటప్పుడు రూల్స్ ప్రకారం యూజీసీ రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఆ యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తిని, ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో సంబంధం లేనటువంటి వ్యక్తిని స్టేట్ గవర్నమెంట్ నామినీగా నామినేట్ చేయాలి. అయితే 2014-19లో అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ని ఈ స్టేట్ గవర్నమెంట్ నామినీగా 3rd పర్సన్గా ఆయన్ని నామినేట్ చేసింది. దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ అన్నది డే టు డే యాక్టివిటీస్లో యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి యూజీసీ నామ్స్ ప్రకారం ఇలాంటి డే టు డే యాక్టివిటీస్ యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి సెర్చ్ కమిటీలో ఉండకూడదు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడం అన్నది తప్పు అని సార్ నాకు కంప్లీట్ అవుతుంది సార్ 2000 సార్ మేడం ప్లీజ్ మేడం అయిపోయింది మేడం అన్న ఒక్క నిమిషం అన్న కంప్లీట్ చేయాలి. 2019 జూలై 15 కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది అధ్యక్ష. చేశారు కొంతమంది చేయలేదు అధ్యక్ష. మా విక్రమసింహుడు ఈ వైస్ ఛాన్సలర్ కూడా ఆ కోర్టు ఆలోచన చేయలేదు. ఒక విషయం చంద్రశేఖర్ గారు, మీరు మినిస్టర్ గారికి ఎవిడెన్స్ ఇచ్చారు, దాని మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో మాట్లాడతారు. ఇది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, క్లోజ్ చేయండి. సో అధ్యక్ష చెప్తురు కానీ కూర్చోండి, మీరు కూర్చోండి ఇంకా ఇదేం డిస్కషన్ లేదు ఇక్కడ. ఒక విషయం, ఇప్పుడు ఈ రోజు ఎజెండాలో కానీ ఈ సబ్జెక్ట్ కానీ లేదు. మీరు మొన్న జరిగిన దానికి కంటిన్యూషన్ గా ఎల్ఓపి గారు కంప్లైంట్ ఇస్తున్నాం లేదా ఎవిడెన్స్ ఇస్తున్నామని చెప్పారు, ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం చూసిన తర్వాత వాళ్ళ యొక్క ప్రభుత్వ స్పందన చెప్తారు. ఇంకక్కడితో ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేయండి. కూర్చో డిస్కషన్ బడ్జెట్ డిస్కషన్కి వెళ్దాం. చిన్న పాయింట్, లాస్ట్ పాయింట్ అధ్యక్ష. అంటే వైకాపా ప్రభుత్వాన్ని ఓడించిన వాళ్ళపైన ఇంత శ్రద్ధ పెడతారని ఎప్పుడు ఉంచలేదు అధ్యక్ష. బట్ ఒక చిన్న కోట్ చేస్తాను. అంటే ఎలాంటి వాళ్ళని నియమించారంటే ఒక ఆయన రాస్తాడు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కమ్యూనికేటెడ్ టు ద వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ, నాట్ యూనివర్సిటీస్. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళని వైస్ ఛాన్సలర్ గా నియమించారు అధ్యక్ష. అలా ఉంది పరిస్థితి మనది. అందుకే విశ్వవిద్యాలయం జస్ట్ సమదృష్టికి తీసుకొస్తున్నా ఎలాంటి వాళ్ళని నియమించారు అనేది ఎడ్యుకేషన్. అందుకే అధ్యక్ష రెడీ ప్రివిలేజ్ కమిటీకి వేయండి అధ్యక్ష, ప్రివిలేజ్ కమిటీకి ఇవ్వండి. వీల్ టేక్ ప్రివిలేజ్ కమిటీకి వేయండి. మీరు ఒప్పుకుంటారా బొత్స గారు? ప్రివిలేజ్ కమిటీకి వేద్దాం సార్, ప్రివిలేజ్ కమిటీకి వేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీకి మీ డైరెక్షన్, ఐ డూ ఇట్, నో ప్రాబ్లం. ప్రివిలేజ్ కమిటీకి వేయమండి. ఇందాక మధ్యలో నన్ను కూర్చున్నాను, మంత్రి గారు మాట్లాడుతున్నాను. ఫైనల్ గా మా సబ్మిషన్ ఏంటంటే, మీకు మంత్రి గారు ఈ మాటలు చెప్తున్నాను, నిజంగా ఆయన తెలుసుతుంటే
ఆయన అంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మేము ఈ తప్పు చేయలేదు అనుకుంటే మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని మీరు వచ్చి ఇవన్నీ చెప్పి ఇవన్నీ కథలు చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం చేయొద్దు. నిజంగా జరిగింది. కూర్చోండి ఎల్ఐబి గారు, కూర్చోండి చాలు. కూర్చోండి ఎల్ఐబి గారు, ప్లీజ్ గారు. సార్ ఇంకా మినిస్టర్ గారు క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, డిస్కషన్ లోకి వెళ్దాం. బడ్జెట్ అధ్యక్ష 1 minute మైక్ ఇచ్చారు. ఆయన మైక్ ఇచ్చారు సార్, నాకు మైక్ కూర్చోండి చెప్పండి. మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు మీరు క్లోజ్ చేయండి. ఎల్ఐబి గారు క్లోజ్ చేయండి. కాబట్టి వాళ్ళందరూ కూడా విజ్ఞానవంతులు, చదువుకున్న వారు. గవర్నర్ గారే ఆయన నామినేట్ చేశారు. అప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇప్పుడు గవర్నర్ గారు నామినేట్ చేశారు, ఇంతకుముందు కూడా గవర్నర్ గారు నామినేట్ చేశారు. ఇందులో ఎవరికి ఏ బాధాభిప్రాయం లేదు. కాబట్టి విద్యావస్థలను గౌరవాన్ని కాపాడుకోవాలంటే, జరిగిన తప్పుని సర్దించుకోవాలంటే, మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే, సభ్య సమాధానం తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి. ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి, తెలుస్తాయి. కూర్చోండి మళ్ళీ మాట్లాడతారా? ఎందుకు సార్ క్లోజ్ చేద్దాం? నా పేరు ప్రస్తావించారు, నేను మాట్లాడాలి కదా సార్. సార్ ఒక్క నిమిషం, నేను ఆ రోజు ఏం చెప్పాను? బెదిరించారు పదం వాడారా లేదా మీ సభ్యులు? సూటిగా ప్రశ్నిస్తా, నాకు ముందు సమాధానం చెప్పానండి. దెన్ ఐ విల్ రెస్పాండ్. చెప్పండి. బెదిరించి రాజీనామా చేయించారు అని ఉంది, అవునా కాదా చెప్పమనండి సార్. రికార్డులో ఉంది అధ్యక్ష, చెప్పమనండి. కూర్చోండి చూద్దాం. రికార్డులో ఉంది, మీరు అధ్యక్ష పరిశీలిద్దాం. ఒక్క నిమిషం అధ్యక్ష. గౌరవ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సార్. లెటర్లు ఎక్కడుంది సార్? బొత్స గారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా, మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఉందా లెటర్లో ఉందా? దేనిపైన ఎంక్వైరీ చేయాలి సార్? థ్రెటెండ్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? ప్లీజ్ అడుగుతున్నా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ కాదా? రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసీ అవ్వలేదు, ఫ్యాక్ట్ కాదా? అర్హత లేకుండా వేశారు, అవునా కాదా? అవునా అధ్యక్ష? ఒక్క నిమిషం అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? లెటర్లో? ఐఎమ్ ఛాలెంజింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అగైన్. థ్రెటెండ్ అనే పదం లెటర్లో లేకుండా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. నేను గౌరవ ఎల్ఓపి గారు హౌస్ లోకి వచ్చే ముందల్ని పొద్దున మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాం. అశోక్ బాబు గారి నాయకత్వంలో ప్రివిలేజ్ మోషన్ అనేది మేము మూవ్ చేశాం. అక్కడ చాలా స్పష్టంగా ఆధారాలు మేమే ఇచ్చాం. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చే ముందర మేము ఇచ్చాం. అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేయండి, ఇఫ్ అరే థ్రెటెండ్ అనే పదం ఉందా సార్? బొత్స గారు థ్రెటెండ్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఆయన ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే తలపకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము, ఎందుకు భయపడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామనే ఇంగ్లీష్ లో థ్రెటెండ్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా.
గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయో కూర్చోండి. మీరు ఇద్దరు కూర్చోండి. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి, అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష, ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష, థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో చేశారు. మన యూనివర్సిటీలో చేపిస్తారు. మంత్రి గారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్. ఈయనతో మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? మంత్రి గారు థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో చెప్పాలి. కూర్చోండి. ఎల్ఓపి గారిని సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? The house is adjourned for 10 minutes. వేర్ ఇస్ ద